హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క సమయంలో ప్రభు పేరిట మీకు శుభము తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు మీరు ఒత్తిడిలో ఉన్నారా? బాధలో ఉన్నారా? దుఃఖంలో ఉన్నారా? ఒంటరిగా ఉన్నావా? అప్పుల బాధల్లో కృంగిపోతున్నావా? ఈ సమయంలో చూస్తే బిజినెస్ లేదు, రియల్ ఎస్టేట్ లేదు, ఏవీ లేవు. ఎంత కష్టం. వాళ్ళు ఏ సమస్యలు ఉన్నావు ఈరోజు? ఆ సమస్యలు నిజంగా ఎవరికి తెలుసు అంటే దేవునికే తెలుసు. ఒక మనిషి దగ్గర వెళ్తావు, సమస్యలు చెప్తావు, చెప్పి వస్తావు తప్ప ఆ సమస్యలకు తీర్పు రాదు. ఆ సమస్యల నుంచి సంతోషం రాదు. ఎందుకంటే అందరూ ఒకటే పడవలో ప్రయాణిస్తూ ఉన్నారు. ప్రేమ దేవుని సంగమా, ఈరోజు నువ్వు క్రీస్తుతో సహవాసం చేసినట్లయితే, క్రీస్తుతో ముఖాముఖిగా నువ్వు సమయం గడిపినట్లయితే, నువ్వు ఒంటరిగా సమయం గడిపినట్లయితే నీకున్న సమస్యలను దేవుడు తీర్స్తాడు. ఆయన ప్రేమతో, ఆయన కృపతో, కనికరమైన మనసుతో నేను నింపి నీకు దగ్గరుండి నీకు అన్నిటి నుంచి విడుదల ముక్తి కలగజేసే దేవుడు. హల్లెలూయా. మళ్ళీ పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం చూసినట్లయితే ఎక్సోడస్ చాప్టర్ 34:6 ఏమంటారంటే దేవుడు మోషేతో, and the Lord passed by before him and proclaimed, the Lord God merciful and gracious, long suffering and abundant in goodness and truth. సో మోషేకి ఏమంటారంటే, ఈయన ఎక్కడ కలుసుకున్నాడంటే దేవుని మౌంట్ సినాయి పర్వతం మీద. ఆయన ఏమో ఇన్స్ట్రక్షన్స్ ముందర వర్షంలో ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినంటే, నువ్వు ఒక్కనివేరా, నువ్వు ఎవరిని తీసుకురావకు, మనుషులు వద్దు, జంతువులు కూడా వద్దు అంటున్నాడు. నువ్వు ఒక్కనివేరా, నేను నీతో మాట్లాడతాను. ద గుడ్ గాడ్, గ్రేషియస్, కనికరం మనసు చూపించే దేవుడు, సత్యం మాట్లాడే దేవుడు, సత్యం మార్గంలో నడిపించే దేవుడు నీతో మాట్లాడతాడు. నీ ముందర వెళ్ళి మార్గం సఫలం చేస్తా అంటున్నాడు. సో ఈరోజు కూడా దేవునికి ఏమంటున్నాడంటే, మీకేం వాగ్దానం ఇస్తున్నాడంటే, నీ ముందర వెళ్ళి నీ కష్టమైన మార్గము, ఇరుకబడటమైన మార్గంని సఫలం చేస్తా అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ కాలంలో మనకు దేవుడే కావాలి. నువ్వు ఉన్న సమస్యలు, బాధలు, ఒత్తిళ్ళు అన్నిట్లోంచి బయటికి తీసుకొచ్చేది ఎవరు? దేవుడే. ఇదే కాల సమయంలో దేవునితో మొరపెట్టండి, దేవునితో సమయం గడపండి, నీ పనులు వదిలిపెట్టండి. అన్ని కుటుంబాలు ఒంటరిగా నీ మనసు ఖాళీ చేసుకొని ఒంటరిగా మన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర కూర్చోండి, ప్రభువారి దగ్గర కూర్చోండి, ఏడవండి, మొరపెట్టండి, వాక్యం చదవండి, క్లెయిమ్ చేయండి. దీవెనలు, విడుదల, విముక్తి కలుగజేసుకోండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, నీ పనులను, నీ బిజినెస్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. జీసస్ బ్లెస్ యు. ఆమేన్. అందరూ కలిసి ప్రార్థించుకుందాం. జీవం కలిగిన గొప్ప దేవానికి చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలశమైన ప్రభా, మా అందరితో మీరు మాట్లాడాలనుకున్నారు. మంచి నిరీక్షణ వాక్యం ఇచ్చారు ప్రభా. మీ ముందర నేను వెళ్తానని చెప్పారు. మోషే ముందర మీరు వెళ్ళారు ప్రభా. ఈరోజు మా అందరు ముందర వెళ్ళండి. సమస్యలున్న వాళ్ళని ముందర, ఇబ్బందులున్న వాళ్ళని ముందర, బిజినెస్ లేని వాళ్ళ ముందర ప్రభా నా తండ్రి. ప్రభా, అప్పుల బాధలున్న వాళ్ళ ముందర ప్రభా, అనారోగ్య చేత బాధపడుతున్న, దుఃఖంలో ఉన్న వాళ్ళ ముందర మీరు వెళ్ళి మార్గం సఫలం చేయవచ్చు. వాళ్ళు చేస్తున్న పనుల్లో, ప్రయాణంలో, ఎగ్జామ్స్లో, చదువుల్లో, బిజినెస్ అన్న తోడనండి. ప్రతి దాంట్లో ఫలితం అనుగ్రహించమని కోర్చు మీ రక్తంతో సెలవిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక.